అరే మరి ఏమైందిరా వంటి 31st దావదు? చల్లచల్లగానే ఉంది. పోయినసారి అంటే మొత్తం ఆగమైంది. మరి ఈసారి అందరం మంచిగా కలిసి ఒక జాల వేసుకుందామా? అందరం కలవాలంటే ఫస్ట్ అందరికి చెప్పాలి మనం. మరి ఫోన్ చేయి ఒక్కొక్కరికి. ఇక అందరికి ముఖ్యకి రోహిత్ గారికి లోకేష్ ఇట్లా ఫోన్ చేసి ఆయన అందరం ఒక దగ్గర కూడి మాట్లాడుకోవాలి ఫస్ట్. ఫస్ట్ ఫోన్ చేయి. ఫోన్ చేసినాక ఇక అందరం ఒక జాల వచ్చినాక ఏమేమైతే వేసి పోదాం. ఇక అందరు నేను చేస్తా ఫోను. అరే ఇప్పటికే లేట్ అవుతుంది రా. రోహిత్ గారిని ఫోన్ చేసి వెళ్ళి ఒక్కొక్కరు మళ్ళీ లేట్ అవుతారు చెప్పినాక వెళ్ళి. హలో, ఏడున్నారా? ఏం లేదు, 31st దావత్ గురించి ప్లానింగ్ చేస్తున్నాం. నేనే అందాం అనుకుంటున్నారా బాబు, ఎవరేం సపోర్ట్ చేస్తలేదు సార్. ఇంకా పోయినసారి అంతా ఆగమైంది, సార్ అందరం కలిసి మంచి అందరికి ఫోన్ చేసిన. అందుకే ఫస్ట్ నీకే ఫోన్ చేసిన. ఎక్కడున్నారు? ఈయన మన అడ్డకాడ దావత్ మొత్తం ప్లానింగ్ చేస్తున్నాం దానికి 31st దావత్ గురించి. వస్తున్నా, 2 minutes. జల్దిరా, మళ్ళీ లేట్ అయ్యకు, మళ్ళీ అందరికి ఇవ్వాలి కదా. రే మామా, నువ్వు ఒక్కనైతే రా ఫస్ట్ కూర్చో. అందరికి ఫోన్ చేద్దాం. అందరికి ఇస్తేనే కదా దావత్ అయ్యేది. ఇప్పుడు చెప్తేనే అప్పటి వరకు ఏదో ఒకటి. మొగిలనకి ఇవ్వాలా? నేను కూడా బిర్యానీకి చేస్తాను. నువ్వు కూడా ఒకరికి. అందరు వస్తేనే దావత్ అవుతుంది. అందరు వస్తారేమో అనుకుంటున్నారా? చెప్పు పంటి యాదవ్. ఏడా మొగిలన్నా? అరే జల్దీ మన అడ్డగాడికి వచ్చేసాయి. ఎందుకురా, ఏమైందిరా? మన 31st దావత్ గురించి మాట్లాడుతున్నాం మేడం. అవునా? ప్లానింగ్ అవుతుంది మొత్తం. ఏం నిరుడు లేకుంటే నేను రాను తమ్మి. జల్దీ రాయి, నువ్వు వచ్చేసాయి కదా. పోయినసారి లెక్క లేదు అది. సరే సరే, నీతో రోజులు ఉన్నారా? జల్దీ ప్లానింగ్ తీసినాం, ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఫోన్ చేసుడే. ఉంది కదా 31st దావత్ పోతావాను పనుడు. ఏమ్రా అందరు వచ్చి రారా? ఇంకోళ్ళు రాలే, ఇంకా మీరే రాలేరు. కూర్చోరా టిట్టు, కూర్చోరా టిప్పు. మీరు గింతేనేట 31st దావత్ ఇంత ఆలోచన ఉందా మీకు 31st దావత్ మీద? మీరు పోయినసారి ఏం చేసిర్రా? మొత్తం బట్టలు ఇప్పి రోడ్డు మీద అన్నారు. ఎట్లుంటదిరా? అట్లా ప్రతిసారి అట్లా అవుతుందా? నువ్వు వేసినావు పోయినసారి మొత్తం ఆగమాగం, ఏం తినకుండా ఏందా అంత. మీరు దావత్ గురించి గింత ఆలోచన లేదు. మేమే ఫోన్ చేస్తారా వాళ్ళకి? రా ఫోన్ చేయలేదు. సాయన గిట్ల ఫోన్ చేయి. బిన్ని గారు లేడు, సాయన లేడు. అందరు ఫోన్ చేసి ప్రభుగాడు ఇంత రాత్రి అవుతుంది ఇప్పటికే. ఆలస్యం ఇప్పటికే. అందరూ ఒక్కసారి వచ్చినాక మాట్లాడుకొని ఇక మా ఆయన దగ్గర పోదాం ఒకసారి. రిపోర్ట్ చేయండి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఏడురా ప్రభు? ఇక్కడనే సెంటర్ కాడరా? మరి 31st దావత్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి వస్తారా? మేము ఆడికి పోతున్నాం. మీరు వెళ్ళండి, మేము వస్తాం ఇద్దరం కలిసి. బండి మరి అందరికి చేసినావారా ఫోను? అందరికి చేసినా కానీ గింతే మంది వచ్చి కదా. మరి మనకు అవి ఏమేమి మనం ఏం చేసుకుంటామో వాటి సామాన్లు తెలివి. ఇక నువ్వు మా ఆయనకు ఫోన్ చేసి అడుగు. ఢిల్లీ చేసి అడుగు. మళ్ళీ పోయినసారి కూడా బుక్ అయింది, చల్లబడ్డది పోయినసారి. ఈసారి మంచిగా చేసుకుందాం మీ అందరం ఒక జాగా ఉంది. జల్దీ ఫోన్ చేయి, జల్దీ చెప్పు మాకు సామాన్. బిజీగా ఉన్నాడా? హలో అంకుల్. అంకుల్ అంకుల్ అయితే అంకుల్ కి మేము 31st దావత్ చేసుకుందాం అనుకుంటున్నాం. పోయినసారి లెక్క ఇప్పుడు ఏముండదు అంకుల్. మేమే వేసుకుంటున్నాం. అప్పుడు పెద్దోళ్ళు వచ్చారు అట్లా అయింది, కానీ ఈసారి అట్లా ఏముండదు. మేమేమే ఉన్నాం దగ్గర దగ్గర. మాకేం తెలియదు అది వండు సామాన్యనా, చెప్తే తెచ్చుకుందామని నేను అడిగడానికి ఫోన్ చేసాను. ఒక 15 మంది దాకా అయితే కావచ్చు అంకుల్. 15 మంది? సరే, నేను లిస్ట్ రాసి పెడతా అంకుల్. సామాన్ లిస్ట్ రాసి వాట్సాప్ లో పెడతా. మీరు సామాన్ తెచ్చుకొని మీరు ఎడిపోతారో లొకేషన్ నాకు లొకేషన్ పెట్టు. లేకపోతే సామాన్ తెచ్చాక నాకు ఫోన్ చేయండి, వస్తాను.
సరే అంకుల్, నేను ఫోన్ చేసి చెప్తా. వీళ్ళు కూడా ఒక ప్లేస్ అంటారు, ఆడికి పోగా నేను ఏ విషయం నీకు ఫోన్ చేసి చెప్తా. అక్కడికి రా అంకుల్. సామాన్లు భగవాన్ తీసుకున్నారు, తీసుకొచ్చి ఏడుగుతున్నాడు పోయినాక ఫోన్ చేయి. సరే, ఒక 1 hour మేము సామాన్ దేగానే నీకు ఫోన్ చేస్తాం. సరే సరే అంకుల్, ఓకే. అవి పంప అంకుల్ తొందర. రైట్. సరే. నాకు ఇంత లేట్ అయింది, ఇంట్లో చిన్న పని ఉండరా? రా మరి కూర్చో ఇక జల్దీ. నువ్వు గురించి నువ్వే లేట్ చేస్తావా? పోయినసారి ఏమో బుక్ అయింది, మళ్ళీ ఈసారి ఏందో తెలియదు కానీ కానీ లేట్ అయితే నడు, తొందర నడు. నువ్వు రెడీ అయినా సాయి? రెడీ, నేను రెడీ. నడు నడు. అరే మీరు అరే చికెన్ కూర నేను బౌల్ తీసుకొని వస్తా. అరే బండి నువ్వు మార్కెట్ కో. అరే రోహిత్ నువ్వు కిరణ్ సామాన్ తీసుకొని రా. నేను విని ప్రభు డిప్పు ఇష్యూ ఆడ తీసుకొస్తాను. రెడీ పెడితే మన కట్టెలతో పని ఆడా మరి. సరే మరి ఏం లేదే. అరే ఈసారి మంచిగా మంచిగా ఇస్తున్నాం. పోయినసారి అంటే మంచిగా బుగ్గ అయింది. మంచిగా పొత్తుల పైసలు ఎవరు ఎట్లయినా అడిగారు, దానికైందని చెప్పాం. టిఫిన్ చేద్దాం కడుపు నిండా. పెట్రోల్ ఒప్పించుకుందాం. పెట్రోల్ ఒప్పించి మంచిగా టిఫిన్ చేసి సపరేట్గా కూలు పట్టుకొని అడిగిపోదాం పని లేకుంటే సెల్ఫ్లు ఇవ్వదురా అవన్నీ. ఏం బండి కొని పండుగ లేకపోతే సెల్ఫ్ ఉండదు, మన ఉండదు. కొట్టి కొట్టి సావాలి. ఎంత కొట్టినారా అది. అరే రాత్రి దాకా కొట్టిన స్టార్ట్ బండి. మరి ఏం చెప్తావు దీన్ని? ఏం బండి కొన్నావో ఏమో అండర్స్టాండ్లు. ఇప్పుడు వా ఇట్లుంటా నీ బండి టెక్నిక్ అయితే. ఈ మంచి బండి కొనాలనుకుంటే సరే మరి మా ఇంటికాడ బోర్లునే వచ్చాయి. తొందర తీసుకొని మళ్ళీ కిరాణా సామాన్ కూడా పోవాలి. ఏమన్నా జల్దీ వెళ్ళాడు పెడదాం. కిరాణా సామాన్ కదా తీసుకురా తొందర. అది తీసుకొని రారా ఈసారి. మనం తొందర కిరాణా సామాన్ పోవాలి. మన శ్రీకాంత్ ఉన్నాడుగా. నమస్తే. అంతే బాగానే. మనకి ఇలా 31st దావా చేస్తున్నాం. మనకి ఒక 4 కిలోల చికెన్ కావాలి. కోళ్ళు మాత్రం మరి జబర్దస్త్ ఉండాలి. మంచి కోళ్ళు పట్టుకరా. పారా చూడు కోలకు చూడుకో. ఎడిగా ఎడి నువ్వు నేను చంపుడనే నిన్ను తినుడే మొత్తం. నువ్వు నేను చంపుడనే నిన్ను తినుడే మొత్తం. ఇలా దావత్ మాది ఆగుర్రే కొంచెం వేరే కొడుతుంది. అమ్మ ఆగుర్రే కొంచెం వేరే కొడుతుంది. అమ్మ అంటే ఫస్ట్ అయితే నేను చెప్తా, అది ఒక రాసి పెట్టుకో. తర్వాత
4 కిలోల బాస్మతి. ఒకటి ప్యాలెల ప్యాకెట్. 2 గ్లాసులు 2. ఇలా క్లీన్ చేసినావా మరి? నమస్తే. ఎట్లా కొడతారు చిన్న కొట్టు మంచిగా. బిర్యానీ బిర్యానీ పెడితే మన వాళ్ళు ఎట్లుంటో తెలుసు కదా అన్న. మరి ఆర్డర్లు మంచిగా వస్తున్నాయి షాప్ లా? ఆర్డర్లు వస్తున్నాయిరా, మన మన షాప్ లో ఆర్డర్లు అన్ని పెళ్లి ఆర్డర్లు అన్ని మంచిగా అవుతాయా? అన్ని ఇద్దాం, డిస్కౌంట్ కూడా ఇద్దాం. మరి దండ మంచి నడుస్తుందా? నడుస్తుందా? మరి మా సబ్స్క్రైబర్లకు కూడా ఏమైనా డిస్కౌంట్ ఇస్తారంటే చెప్పు మరి, అడ్రస్ ఏడుంటుందో. ఇద్దాం, డిస్కౌంట్ ఇద్దాం. మన శివాజీ స్టాండ్స్ అపోజిట్ అంతే, దగ్గరలేదా? మంచిగా ఉంటది. మటన్ చికెన్ అన్ని అవైలబుల్. మరి ఆర్డర్లపై సప్లై చేపిస్తావు కదా? సప్లై చేపిస్తా. అంటే హోమ్ డెలివరీ కూడా ఉంది మన దగ్గర. అంత హోల్సేల్ ఉండాలి, మొత్తం హోల్సేల్ ఉంటది. పేపర్ రేట్ కంటే చికెన్ తక్కువ ఉంటది, అంత డిస్కౌంట్. దానికోసం టెన్షన్ ఏం లేదా? ఇదేదిరా మన షాప్ ఇదిరా. ఇప్పుడు జోరు ఉంటాయి మొత్తం. అదే 31 జోరు మొత్తం ఫుల్ గిరాకీ, మొత్తం బిజీ బిజీ ఉంటది ఇక. సండే తెచ్చిన పోతులు తెచ్చిన మేకపోతులు ఇక. అడగాలి కానీ అన్ని ప్యాక్ చేయి మొత్తం. పొలాలు పోయా చేపలు పరదలు కింద లేకపోరు అడవి సంబంధం వచ్చినట్టేనా? వచ్చినట్టు పరి. ఎంతసేపు అయితే లేట్ అవుతుందా? సరే 10 నిమిషాలు వస్తావా? సరేనే. అరే లక్కు అంటే మా వచ్చేవారు లేట్ అవుతుందట, నువ్వు చికెన్ అడకరా. అరే నువ్వు కూరగాయలు ఇట్లా కట్ చేసి. సరే. ఏమైందిరా లేట్ అవుతుందిరా, ఇంకా గీనే ఉన్నదా? అరే లక్కు ఉల్లిగడ్డ వచ్చి గింత చెప్పారా? అరే ఏందన్నా ఉల్లిగడ్డలు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, తొందరగా కానీ ఆకలి అవుతుందిరా, ఇంత చెప్పారా? నీళ్ళు వస్తున్నాయి కళ్ళకెళ్ళి. అరే ఏమైందిరా, టమాటాలు ఇట్లా పోయిర్రా? అరే బంటి పొరాలను చూసుకొని రావు మరి కానీ పోనా మరి ఇట్లా గట్లా ఇట్లానే.
ఏమేమా అన్న గిట్టలేట ఏ పొరాలు ఏం చెప్పినా ఇంటలేరు అన్నమాట. ఏమైనా అన్ని కడిగేసి పెట్టుకొని చెప్పిన ఇంకా కడియలేదు ఇంకేం చెప్తున్నా పొలాలు మీరు ఒక్కరు చెప్పినా ఒక్క మాట ఇంటలేరు. చేస్తున్నామే అవి అయితేనే ఉన్నాయి పనులు. ఇంత రెండైతే ఎప్పుడు తింటారా మీరు? సాయంత్రం తింటారా రాత్రి తింటారా? నువ్వు వచ్చేదాకా ఆయన ఏమైనా పొలాలుగా పొయ్యి పెట్టలేదు అలా మీరు ఏం చేస్తారు? అప్పటి నుంచి బడ్డులో ఒక్కరు చక్క పని చేసేవాళ్ళు మీరు, బడ్డులో ఒక్కరు చక్క పని చేసేవాళ్ళు మీరు. నేను అదే చెప్తున్నాను, అప్పటి నుంచి పెట్టమంటే పెడతలేరు. అయిపోతారా? ఎప్పుడు తింటారు? రాత్రి తింటారా మీరు? తెల్లారినాక పొయ్యిలో పెట్టినాక కట్టెలు పెట్టలేదు అంతే. అరే బంటి ఇంకా పోయిన కట్టెలను పెట్టిపోరా, ఇంకెప్పుడు పెడతారా? ఇంకా వంట ఎప్పుడు అవుతారా? అరే లక్కు నువ్వు తొందర కలిసి అరే పసుపు కుంకుమ తెలియదే. అరే పసుపు అయితే కుంకుమ పెట్టలేదురా, చెట్లకు వచ్చినాము చెట్లరా పట్టణాలు పడుతుంది. ఏమైతే నువ్వు ఉన్నవాడే ఏం తెలియదు. ఎట్లనే కట్టెలు మరి నీ మొక్క కట్టెలు, నీ మొక్క వాళ్ళు కట్టెలు గిట్టుంటాయరా? ఓ పెద్ద పెద్ద కట్టెలు వాళ్ళే మస్తు 5 నిమిషాలు కూరనే అవుతుంది తెలుసా? ఏమైతారా ఉడకపోతే నువ్వు కూడా కలిసి కూర అంటే ఇప్పుడు మరి ఎట్లుంటా చూడు కట్టెలతోటి ఈ కట్టి మంచి చింత కట్టెలు ఇవి. ఏ మస అంటకుండా పెడతారు రా, మంట మీద పెడితే గిట్లా మస అంటది, అందుకే పెడతారు. తెలుసుకోరు ఇప్పుడే. ఫస్ట్ టైం కానీ పని చేసుడు, ఫస్ట్ టైం మరి కింద పని ఎప్పుడు వేసాడని తినడానికి చెప్తాడు, ఒట్టిగా అంతే. టైంకి తినాలి, అయిపోతుంది, పని అయిపోతుంది టైంకి తింటే. అరే ఈశాన్ మూతదే పడ కూర మీద మూతదే. అది కాదు రా, అన్నం మీద కూర మీద మూతదే రారా. మరి ఒకటి కూర మీద అరే నీ ఎందుకురా మీరు ఏ పని చేస్తారా? మీరు తినడానికి వస్తారు కానీ ఒక్క పని చక్క ఏరేరా. నీ వంట ఏం చేయాలి? ముద్దనే ఎట్లయితారా కూర? నీ వంట ఏం చేయాలి? ముద్దనే ఎట్లయితారా కూర? అట్లాంటి ఇట్లనే ఎట్లయితారా కూర? సరిపెడితే ఒకటి ఈ సగం సగం పనులు రా మీరు మొత్తం పురాలు పోంది ఒక్కసారి. కేంద్ర సూపర్ ఉంటారు రా, ముక్క కూడా మిగిలేదు. లాస్ట్ టైం వండితే అసలు ముక్క కూడా మిగిలేదు. మరి ఏం బాధనతో లేని కూడా మొత్తం కానీ నువ్వు చూడు లాస్ట్ కు చూడు ఎట్లుంటుంది టేస్ట్. సూపర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, హైలైట్ ఉంటారు. చూద్దామా ఎట్లుంటుందో మంచిగా ఉంటుంది. ఏం లక్కువా అయిపోయినా పని పని ఉంటేనే అయిపోతాయి. చేయండి టైం టు టైం. మళ్ళా అరే చికెన్ కాడ ఒక్క జాగాలు ఉన్నాం, ఇప్పించిండు. అవి తీసుకొని వచ్చినాం. అవి అడగాలి, చికెన్ అడగాలి, కూరగాయలు వేయాలి. మీరు అంటున్నారు కదా, మీరు ఏం చెప్తారో మరి? నువ్వెందుకు వచ్చినావు మరి? ఇప్పుడు కరెక్ట్ తిననీకి వచ్చినావు.
వాసన వచ్చింది అందాక. ఎందుకు వస్తుంది వాసన? ఇప్పుడు తిననీకి అయితే వచ్చినావు, అన్ని అయినవా ఇవైనా వాడు టైం చూసిండు, టైం చూసి రెడీ ఉండొచ్చు అనుకోండు, మెల్ల బండి స్టార్ట్ చేసిండు. ఇక అట్లా కాదురా, వాసన వచ్చింది, ఎట్లయినా మనోళ్ళు కాదని చెప్పేసి వచ్చినాక అంతే. మరి అది కూడా ఆలోచించాలి. అరే వీళ్ళు ఎట్లా చేస్తారు, మళ్ళా కొందరే మంది ఉన్నారు, ఇంకొవ్వరు రాలేడు, అవి కడగాలి, అవన్నీ ఉంటాయి కదా. చికెన్ ఉండొచ్చు, అన్నం ఉండొచ్చు, అన్ని నేనే రెడీ పెడతా. వీళ్ళేమో రెడీ పెట్టి ఉంటాయి, నేను వండితే మీరు తినారనుకో డబ్బలు పట్టుకుని పోతారు. మరి మీ ఇష్టం, అది నేను చికెన్ లో స్పెషలిస్ట్. బియ్యం దావత్ అంటారు, అదంటారు, బియ్యం కడగని గింత చిన్న గిన్నెలు తెచ్చిరేనే, అలాకెళ్ళి బియ్యం అని కింద పడతాయి. ఇప్పుడు ఏం పడైతే ఏం ఎలా వేసుకోవాలి, ఏం చేస్తా జల్ది అడుగు, మళ్ళీ కొడతారు. ఇక అడగకపోతే ఏం వరుడో ఏమో. అవి మాదన్న ఇప్పటిదాకా చికెన్ ఉన్నావు కదా, మళ్ళీ ఏం చెప్తున్నావే? అన్నం కొద్దారా అన్నం కూడా వండుతున్నావా? అన్నం బిర్యానీ వేసుకుందా అంటారు కదా, నూనె వేయాలి. ఫస్ట్ నూనె వేసి బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచి, సాజీరా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా ఇవన్నీ వేసుకోవాలి కదరా. దాని వేసుకోవాలి కదరా. దాని అన్నంలో అల్లం ఎల్లిగడ్డ ఎత్తున్నామేంది? వేయాలరా, అన్నిట్లలో వేయాలి. దాని టేస్ట్ వేరే. అల్లం ఎల్లిగడ్డ అంటే ఆరోగ్యం మంచిగా వస్తుంది. అరే లక్కు, అంత అయిందారా అన్నం కూర? ఏంద్రా అయ్యేది? మీకు పొద్దున ఫోన్ చేసినాం, మీరు ఇప్పుడు వస్తే ఆ భవన్ లో తోమాలి, కూరగాయలు కొయ్యాలి, చికెన్ కూడా తేవాలి, చికెన్ కూడా కడగాలి. అందుకనే పొద్దున ఫోన్ చేసినాం. పోయిన సరే బుక్ అయింది, ఈసారైనా మంచి తీసుకుందాం దారా అంటే మీరు ఇప్పుడు వచ్చి ఆయన దారా అంటే ఏం చెప్తాం రా మేము? సరే గానీ మరి మొత్తం చూస్తే మాత్రం మొత్తం సప్పగానే ఉంది, మంది కనబడతలేరు, భగవాన్లు ఏం లేవు ఈడ. మరి అరే సప్పసపోయిందిరా, థమ్స్అప్లు, స్ప్రైట్లు, పల్పి ఏదంటే తెచ్చినాం రా. అన్నం, చికెన్ రైస్ కానీ మంది అయితే లేదు ఈడ. అరే మందు లేదంటే దానికి కారణం లేదా? పోయినసారి అంతా చిల్లర చేసిరు, తాగి ఆగమని చేసిరు, ఒక్కొక్క రకంగా వేయరు. ఏమంటావురా మరి ఇప్పుడు? నాకైతే మందు ముక్క లేని నాకు రావద్దు, సెట్ కాదు నాకు. ముక్కలు ఏంటంటే ముక్కున్నాయి, ముక్క సుక్క అయితే ఏం లేదు. ముక్క అంటే ఎంత అన్ని అంటేనే రాబాయి. మేము అందైతే మేము దాగం. పోయిన సరే మొత్తం పోయింది గల్లీలలో. కాదు, సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది న్యూ ఇయర్ అనేది. తాగితే మంచిగా ఎంజాయ్ చేయాలి. తాగినట్టు రా, ఒకడు వాడుతాడు, చెప్పుకుంటారు, మళ్ళీ లొల్లిలు పెట్టుకుంటారు. మళ్ళీ గల్లీలోకి పోతే అరే వీళ్ళు దావ చేసుకురంట, లొల్లిలు పెట్టుకురంట. ఇప్పటికే మనకి ఇజ్జత్ లేదు. ఇప్పుడన్నా జర కొంచెం పేరుకుందాం అంటే ఇప్పుడు ఏం లేకుండా చేసినాం. పేరు రావాలంటే మనం ఫస్ట్ మంది ఆవిడ బంద్ చేయాలి. అందుకే మేము బంద్ చేసినాం. ఇక మీరు మీ ఇష్టం, ఇక మీరు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడాలి. అరే ప్రభు, ఈ దావత్ లెక్క ఉందారా? ఆదివారం పూట మనం కూడా అనుకోవచ్చు. ఈ దావత్ సూత్తిలో ఏం లేదు, చికెన్ ఉంది, బాస్పతి బియ్యం ఉంది, మనకు నడవదు. నేను ఎట్లనన్నా ఆయనతో ఒక కాటన్ మందు తెప్పిస్తా. మనకి ఎట్లన్నా నడవది చికెన్. ఈ బాస్మతి మందు లేని మనకు ముక్కనే దిగదు. నేను పర్సనల్ ఇట్లా పిలుస్తా, మనం నలుగురం కూర్చున్నాం. మొకిల్ అన్నది అన్నారా? పట్టనా మొకిల్ అన్న ఇద్దా చెప్పరా బిన్ని అన్న. ఇది దావత్ లెక్క లేదు, నాకైతే నచ్చలేదు. నాకు మందు లేనిది నడవది. ఎందుకురా, మంచిగా ఉంటుంది కదా దావత్. నేను పొద్దుగాల కళ్ళు అనుకున్నా, నేను బుక్ అయిపోయింది అది. ఏమంటావు, సుక్క కావాలా? నాకు సుక్క కావాలి. నేను ఒక కాటన్ బీర్లు తెప్పిస్తా, మనం నలుగురం కూర్చొని ఎంజాయ్ చేద్దాం. కూర్చొని సుక్క ముక్క అని కూడా ఓకేనా? ఏమంటారు మరి? కోడి తలకాయ, మేక తలకాయ ఏమైనా తెచ్చారా అనుకుంటే మొత్తం ఏం మొత్తం చికెన్ ముక్కలు తెచ్చిరేంద్రా? చికెన్ ముక్కలు లేకుంటే నీకు తలకాయ తీసుకొస్తారా? కంకుడు ఉండాలి, మంచిగా గట్టిగా కంకు తింటే పూల బొక్కలు ఉంటాయి రా. చికెన్ కూడా పూల బొక్కలు ఉంటాయి. కంకి ఇంత సుక్క తాగు పండాడా రా. కంకుడు ఉండాలి, మంచిగా గట్టిగా కంకు తింటే పూల బొక్కలు ఉంటాయి రా. చికెన్ కూడా పూల బొక్కలు ఉంటాయి. కంకి ఇంత సుక్క తాగు పండాడా. నేను తెప్పిస్తా కాటన్ బీర్లు. ఈ సంవత్సరంలో ఒకసారి వస్తుంది న్యూ ఇయర్ మరి.
కానీ వాడి చెప్పింది నువ్వు చెప్పిన మాటనే నడు నువ్వే తెప్పిస్తావు ఇప్పుడు ఆయన చిల్లర వేయద్దు, చిల్లర తాగాలి తినాలి వెళ్ళిపోవాలి అంతే. తాగాలి తినాలి మంచిగా వెళ్ళిపోవాలి. పోయినసరే బట్టలు నింపుకున్నావు బట్టలు నింపుకుంటే సరే అది ఏముండదు సరే, తాగాలి తినాలి వెళ్ళిపోవాలి. అవరా వీడు తెప్పిస్తా అంటాడు తెప్పిస్తా అంటాను. అది తెప్పితే తెప్పించుకోరు కానీ తాగి మళ్ళీ సప్పుడే ఉండాలి. సరే అట్లా కాదురా బంటి ఏం లేదురా. పోయినసారి గలీజ్ అయిందని చెప్పేది తెప్పించుకోరు కానీ తాగితే మాత్రం ఎట్లున్నారు తాగడం లేకనే ఏర్పడాలి. అంతేరా బంటి. తాగి అటో కూడా ఇటో కూడా చీరల వాడు పొలాలకు సరే అట్లేదు తాగినమా ఇంటికే దారి సరి ఇటు తాగి లెక్కనే ఉండాలి అంతే. మేము చెప్తాం కానీ తాగ మంచిగా ఇగో నార్మల్ గా తాగాలి తినాలి వెళ్ళిపోవాలి అంతేనా? అంతే చేయాలి వేయాలి అంతే. చికెన్ అన్నం వండినా మళ్ళీ ఈ మిల్మికల్ కర్రీ మీరు నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ వెజ్ తింటారు, ఇద్దరు ముగ్గురు ఉన్నాం కదరా. మిల్ మేకర్ టమాటా పెరుగు కర్రీ సూపర్ ఉంటుంది. అన్న ఫుల్ ఎంజాయ్ చేయాలి ఇలా కిటికీలు తెల్లారే. చేర్స్ తీసుకుంటున్నా ప్రభా రే తీసుకో అంకుల్ కూర మాత్రం ఎక్సలెంట్ అయింది. ఓమా ఇట్లుండాలి కూర అంటే. బోటిల్ తింటుంటే పానం పోతుందిరా. పడిసే నా కూర అయితే గుమ్మ అయింది. అరే నేను చెప్పిన కదా మంచిగా అవుతారా, మంచిగా ఉంటారా మన. నేను ఏమనుకున్నా వాసన వస్తలే అని మస్తుంది, ముక్కే ఇచ్చుకోతుంది ఇట్లా అంటేనే. ముక్కలంటే ముక్కలే కానీ పరిసరే ముక్క ఇట్లా నమ్ముతుంటే కర్రమని సౌండ్ అవుతుంది. అమ్మని ఏమని ఉందా మంచిగా ఉంటారా? అయ్యో ఏడికి దాదైనా మదనం తీసుకోదాం మనం అంతే. ఖచ్చితంగా తీసుకోదాం. నేను చెప్పలే ఫస్ట్ చెప్పిన అరే మదన వస్తే మంచిగా ఉంటారా అని. కూర బొమ్మలు ఉన్న కూర అంతా నీ ప్లేట్ లోనే ఉంది ఇంద్రా బంటి. అరే ఎప్పుడు నీకు అన్నంత నా మీద ఉంటుంది ఇంద్రా, ఎప్పుడు నా మీద పెడతారు ఇంద్రా. నువ్వు తినవు నన్ను తిననేంద్రా, చూడలేక వాడు ఎట్లా అంటుండవు. నువ్వు తినవు ఇంకొంది తినవు, దావత్ రోజు కూడా తిననివారా నువ్వు? దావత్ అనేది అందరు తినాలిరా, ఒక్కరి మీదనే ఉండొద్దురా కానీ అందరినీ చూడు. అందరి కడుపులు చూడాలరా మరి, నీ ఒక్క కడుపు నింపుకుంటే ఎట్లారా మరి? ఏ తినాలి దావత్ లో తినాలి ఇప్పుడు కానీ. మనకి ఇట్లా లివర్లు ఉంటాయి. లివర్లు ఇప్పటిదాకా 2 మొగిలియానికి వేసినా, ఒకటి వానికి వేసినా, ఒకటి వీనికి వేసినా. అరే గనిగానే మేపించినాం కానీ ఎక్క మొగిలికి వేసినవేంది అడిగినాకు దూకి ఉన్నప్పుడు అడిగితే ఎట్లా వేయాలరా మరి, లేకపోతే ఇప్పుడు ఎట్లనే గన్ని వేయించినాం కష్టపడి ఆడగొట్టు. నేను ఏమన్నానే మొగిలికి వేసినవని అన్న. ఏంద్రా తాగినాం అనుకో తలకి వలగొట్టు ఉంటాయి ఫస్ట్ చెప్తున్నా మరి. రేపు లొల్లేందుకే దావత్లా. అరే అనలేదు ఏం లేదు. అరే 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 ఆగురా తాగనోళ్ళ కనపడుతుంది తాగనోళ్ళ ఎంతోరా. అరే అరే ఆగురా తాగనోళ్ళ కనపడుతుంది తాగనోళ్ళ ఎంతోరా. అరే నేను ఏమన్నానే మొగిలన్నకి వేసినవని అన్న. అరే వేసిండు రా తాగుతాడు కాబట్టి వేసిండు. అరే పోరాలు మీరు తినక పోయినసారి ఇట్లా లొల్లి వేసిన దావత్లో మళ్ళా లొల్లి పెట్టుకుంటారా మీరు మొగిల్? చిన్నపిల్ల లేదా ఏమనికి మరి? అరే కూర్చోరా రే, తెప్పియకుండా తెచ్చుకున్నా నేను. మళ్ళీ గల్లీలు ఇజ్జత్ పోతుంది బయట. అరే ఏమన్నా వాళ్ళే ఎగుడుతురు మేమే ఓపిక కోలుకుంది మాకుంది వాళ్ళకుంది ఓపిక. అన్ని ముక్కు మీద కోపాలనే వాళ్ళకి. అరే పొద్దు నుంచి అన్ని మోసుకొత్తి మీద వేసినాం, అన్ని కడిగినాం, వాళ్ళ కళ్ళ కనవలే కదా కనవాళ్ళే. ఇప్పుడు వచ్చి మంచి తాగుకుంటే మనం మీద కొడితే మనం ఊకుంటామారా? మనం ఎందుకు ఊకునా కొద్ది. అరే ఏందన్నా పొద్దు నుంచి వేసింది పోతుంది. చిన్నపిల్ల లేకుండా మాట్లాడినా మాకు నచ్చలేదు. ఒక్క బీర్కి చిన్నపిల్ల లేకుండా మాట్లాడినా మాకు నచ్చలేదు.
ప్రతిసారి అట్లా ఇస్తారు ఎప్పుడు నిమ్మలం లేకుండా ఇస్తారు దావట్లో. కాదు, అందరు మన కళ్ళోళ్ళే కదరా, అందరు మన తమ్ములే. అది కాదు మదన, నేను ఒకటి చెప్పాను. మేము సైలెంట్ గానే ఉన్నాం. వాడు పూర్వం ఏమన్నాడే మనకు నచ్చలేదు. వాడు చిన్నపోడు కదా, మన తమ్ముళ్ళకే మాట్లాడదు కానీ పద్ధతి కాదు. లేకుంటే వీళ్ళు నలుగురు పని కంకుడే ఉంటది మరి మంచిగా సంపాదించి నాకు నచ్చదు మరి మంచిగా చెప్తున్నా మరి చెప్పురా. ఉండమే గిట్ల ఎగరద్దు మరి తాగగానే. అరే అందరు మన తమ్ముళ్ళు అనుకోరు మీరు కూడా, వాళ్ళు అరే మీరు కూడా అనాలనుకోరు. అరే అన్న నువ్వు చెప్పిన వాళ్ళు నాకు నోరు మూసుకున్నావు, లేకపోతే ఇక్కడ రక్తం తీర్చడం ఉంటది మొత్తం. అరే అన్న నువ్వు చెప్పిన వాళ్ళు నాకు నోరు మూసుకున్నావు, లేకపోతే ఇక్కడ రక్తం తీర్చడం ఉంటది మొత్తం. నువ్వు సారీ చెప్పాలకు తమ్ముడు అందరూ చెప్పుకోరు, తమ్ముడు చెప్పుకోరు అందరూ ఒకసారి. మంచి మాట మాట్లాడారు ఇప్పుడు. అట్లా మాట మీద సైలెంట్ ఉంది. అందరూ కాంప్రమైజ్ గారు, మండలం అందరూ కాంప్రమైజ్ కావాలి. కంకుగా బొక్కలు కంకుతుంటే సౌండ్ రావాలదా. మళ్ళీ మాట్లాడి